ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ కలకలం రేపుతుంది. రంగమ్మ అనేటువంటి మహిళ కేంద్రంగా హనీ ట్రాప్ సాగుతుంది. రాజకీయ నాయకులు, పోలీసులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులే టార్గెట్గా చేస్తున్నారు. మరీ ముందుగా ఫోన్లో పరిచయం చేసుకొని ఇంటికి పిలిపించి మోసానికి పాల్పడుతున్నారు. బాధితులను బెదిరించి అసభ్యకరంగా వీడియోలను రికార్డ్ చేస్తున్నారు. బంధువులకు వీడియోలు పంపుతామని బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారు. లక్షల్లో డబ్బులు వసూలు చేస్తుంది ముఠా. ఈ నేపథ్యంలో 10 మంది ముఠాగా ఏర్పడి హనీ ట్రాప్ దందా కొనసాగుతుంది. పోలీసులను సైతం ట్రాప్ చేస్తుంది రంగమ్మ గ్యాంగ్. ఈ నేపథ్యంలో పలువురు పోలీసులకు కూడా రంగమ్మ గ్యాంగ్తో లింకులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓ కానిస్టేబుల్ ఫోన్ వ్యవహారాలు లీక్తో ఈ హనీ ట్రాప్ వ్యవహారం బయటపడింది. ఇప్పటికే ప్రధాన నిందితురాలు రంగమ్మ అలియాస్ చిన్నిని అరెస్టు చేశారు. హనీ ట్రాప్ ముఠాకు సహకరించినటువంటి 2 సీఏలపైన వేటు వేశారు. సీఏలు రాజేంద్రనాథ్, శ్రీహర్షాలను వీఆర్కు పంపుతూ కూడా ఆదేశాలు జారీ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. మొత్తం మీద ముఠాతో సంబంధాలు ఉన్నటువంటి 10 మందిని ప్రశ్నిస్తున్నారు ఎస్పీ. కొంతమంది వాళ్ళ దగ్గర సొసైటీలో కొద్దిగా పేరున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళని ఎంచుకొని వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళని హనీ ట్రాప్ అని వాళ్ళని పిలిపించేసి వాళ్ళు ప్లాన్ ప్రకారము ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని నమ్మించి అతన్ని నమ్మించి రూమ్లో పోయిన తర్వాత న్యూడ్గా అతని ఫోటోలు, వీడియోలు తీసి అతను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నట్టు కంప్లైంట్ అందింది. దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది. ఇటువంటి వారు ఎవరైనా కానీ హలో మా మల్లేశ్వర మాట్లాడేది. లేదండి, ఎవరు? లక్ష్మీనా? మీరెవరు? నేను గిరి సార్ అమ్మా. సార్ చెప్పండి సార్. ఏం ఎందుకు మీరు గలాడపడుతున్నారు? సార్ నా తప్పైతే ఏమి లేదు సార్. నేను నా హస్బెండ్ ఇంట్లో గొడవ పడుకుంటున్నాం. హలో, మీకు ఆమె చిన్ని గురించి మీకు తెలుసు, ఆమె ఇంటి దానికి కూడా సార్ సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. నేను నా భర్త ఇంట్లో గొడవ పడుకుంటున్నాం, ఫ్యామిలీ మ్యాటర్. మల్లేశ్వరి ఏం చేసినాడు, వాళ్ళ వదినే కదా అని చూతురా వదిన ఎట్లా చేస్తుందో ఈ పాప, ఆడ చేర్పించిండేది నువ్వే కదా చిన్ని అక్క దగ్గర, ఇట్లా చేస్తుందని చెప్పేసి వాళ్ళ వదిన ఫోన్ చేసుకున్నాడు సార్. చేసుకుని ఆయమ్మ మా ఇంటికాడికి వచ్చినప్పుడు చిన్ని అక్క మా ఇంటికాడ చూసింది ఆయమ్మని. చూసి మళ్ళీ ఎందుకు సార్ అట్లా చేస్తుంది అక్క? అంత న్యూసెన్సా సార్? ఎవరు ఏం లేదు సార్, అన్ని బయట పీకుతాను, మన దవలా కేసు బయట పీకుతాను, అందరిని ఎత్తిస్తాను ఇంట్లో, ఎత్తియండి. ఆ తర్వాత ఏముంటుంది సార్ వెనకలా? మేము ఊరికనే ఉంటాం ఆడపిల్లలమా. దౌలా కేసు తీసినా ఇంకోటి కేసు తీసినా ఆయన కూడా రావాల్సిందే కదా సార్. అన్ని పీకుతుందంట, ఈ ఊరు మీకు కదా పీకని సార్. అంత సీనం లేదులే కానీ మీరు ఊరికి దాన్ని ఎందుకు పెద్దగా చేసుకోలేదు సార్. మా తప్పు అయితే లేదు, మేమైతే ఒక నోరు ఎత్తు కూడా లేదు. అది నాకు గలాట జరుగుతుందని తెలిసే ఫోన్ చేసి అక్కడి నుంచి రా. ఇంటికాడ ఎంత గలాట చేసిందంటే అంత గలాట చేసింది. మళ్ళీ మల్లేశ్వర ఇంటికాడికి పోయి చాలా గలాట చేస్తాను సార్. మల్లేశ్వర ఇంటికాడ గలాట చేస్తాంటేనే ఇది అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి హనీ ట్రాప్ వ్యవహారానికి సంబంధించి రంగమ్మ అనేటువంటి మహిళా కేంద్రంగా ఈ హనీ ట్రాప్ మొత్తం సాగుతుంది. సాధారణంగా రాజకీయ నాయకులు, పోలీసులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులే లక్ష్యంగా కూడా వీరు పూర్తి స్థాయిలో హనీ ట్రాప్కి పాల్పడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, పూర్తి స్థాయిలో హనీ ట్రాప్ వ్యవహారం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి, కానీ పోలీసులు కూడా దీంట్లో ఉండడం మరింత కలకలం రేపుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్, ముందుగా ఫోన్ చేసి పరిచయాలు ఏర్పాటు చేసుకోవడం, పరిచయాలు మరింత పెంచుకోవడం, ఇంటికి పిలిపించడం, మోసానికి పాల్పడడం, దాని తర్వాత బాధితులకు సంబంధించి అసభ్యకరంగా వీడియోలను, ఆడియోలను రికార్డ్ చేయడం. దీని తర్వాత మొదలవుతుంది అసలైనటువంటి తంతు. ముందుగా బంధువులకి, వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఈ వీడియోలు పంపుతామని బ్లాక్మెయిల్కు పాల్పడుతూ ఉన్నారు ఈ గ్యాంగ్. లక్షల్లో డబ్బులను కూడా వసూలు చేస్తున్నటువంటి వైనం కనబడుతుంది. ఒకసారి మా ప్రతినిధి రసూల్ దగ్గరికి వెళ్దాం. రసూల్ చెప్పండి, అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ హనీ ట్రాప్ అనేది మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ అనేటువంటిది ఒక్కసారిగా మొత్తం కుదుపు కుదిరింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాధారణ పౌరులు, అదే విధంగానే వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, చివరకు పోలీసు వర్గాలు కూడా ఈ హనీ ట్రాప్ వ్యవహారంలో చిక్కుకొని ఒక్కసారిగా విలువిల్లాడుతున్నారు. దీంట్లో
ప్రధానంగా దాదాపుగా ఒక 10 మంది ఒక ముఠాగా, అంటే ఒక ముగ్గురు పురుషులు, అదే విధంగానే నలుగురు మహిళలు, కొంతమంది పోలీసు సంబంధించినటువంటి పోలీసు వర్గాలు కూడా దీని వెనుక ఉండి ఒక ముఠాగా దీన్ని నడిపిస్తున్నారనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో రాప్తాడు ఇన్స్పెక్టర్ శ్రీహర్ష, అదే విధంగానే అనంతపురం త్రీ టౌన్ సి రాజేంద్రనాథ్ యాదవ్ ని ఇద్దరిని కూడా పోలీస్ ఎస్పీ జగదీష్ ఇప్పటికే వీరిని విఆర్ పంపించారు. అదే విధంగానే ఇంకా దీంట్లో తీగలాగితే డొంకంతా కదిలేటువంటి వైనంగా ఈ హనీ ట్రాప్ వ్యవహారం నడుస్తుంది. అంటే ప్రధానంగా రంగమ్మ అలియాస్ చిన్ని అనేటువంటి మహిళ దీని వెనకాల పూర్తి స్థాయిలో ఒక కథ నడిపించింది అనేటువంటి విధంగా కూడా ప్రధాన వ్యక్తిగా ఉండి ఈ మొత్తం ఈ హనీ ట్రాప్ వ్యవహారాన్ని మొత్తం నడిపించింది అనేటువంటి విధంగా కూడా ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈమెని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆమెని అరెస్ట్ కూడా చేశారనేటువంటి విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని వెనుక కొంతమంది నాయకులు కూడా ఎవరన్నా ఉన్నారా, అసలు ఇంత పెద్ద ఎత్తున హనీ ట్రాప్ ముఠా కొన్ని నెలలుగా నడుస్తున్నప్పటికీ దీని వెనుక ఎవరన్నా రాజకీయ నేతలు కూడా ఉన్నారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈమె ఎవరైతే ఉన్నారో మా రంగమ్మ అలియాస్ చిన్ని అనేటువంటి మహిళ గతంలో బీజేపీలో కూడా పనిచేసినటువంటి విధంగా కూడా తెలుస్తుంది. మొత్తం పైన హనీ ట్రాప్ వ్యవహారం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కుదిపేసినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది కానిస్టేబుల్, పలు పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా ఈ ముఠాకు అండదండలుగా ఉన్నారనేటువంటి విధంగా కూడా ఆరోపణలు, విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కానిస్టేబుల్ గిరి అనేటువంటి కానిస్టేబుల్ ఏకంగా ఓ మహిళతో ఈ వ్యవహారాన్ని, ఈ హనీ ట్రాప్ వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక ఆడియో కూడా లీక్ అయింది. ఇది పెద్ద ఎత్తున దుమారాన్ని లేపింది. ఈ మొత్తం వ్యవహారం వెనక ఎవరున్నారు అనేటువంటి వివిధ కోణాల్లో కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం కూపీ లాగుతుంది. జిల్లా ఎస్పీ జగదీష్ కూడా చాలా సీరియస్ గా దీన్ని తీసుకున్నారు. ఒక ట్రైనీ ఐపీఎస్ ని దీనికి విచారణ అధికారిగా కూడా నియమించారు. సిరాజ్. రైట్ రసూల్, థ్యాంక్ యూ. మొత్తం మీద అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ మాత్రం కలకలం రేపుతుంది. రంగమ్మ అనేటువంటి మహిళా కేంద్రంగా కూడా ఈ తంతు సాగుతుంది. ప్రధానంగా రాజకీయ నేతలు, పోలీసులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులే టార్గెట్గా కూడా హనీ ట్రాప్కి పాల్పడుతున్నారు. సో ముందుగా వారి యొక్క వీడియోలను చిత్రీకరించడం, తర్వాత పూర్తి స్థాయిలో బ్లాక్మెయిల్కు పాల్పడడం, లక్షల్లో డబ్బులు వసూలు చేస్తుంది ఈ ముఠా. మొత్తం 10 మంది ముఠాగా ఏర్పడి హనీ ట్రాప్ దందాకు పాల్పడుతున్నారు. సో పోలీసులు సైతం ఈ ట్రాప్ని చేసింది రంగమ్మ గ్యాంగ్. సో పలువురు పోలీసులకు సంబంధించి కూడా రంగమ్మతో లింకులు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా ఓ కానిస్టేబుల్ ఫోన్ వ్యవహారాలు మాత్రం లీక్ అవ్వడంతో ఈ ట్రాప్ బయటపడింది. ఎందుకు ఆ ఫోన్లో పూర్తి స్థాయిలో ఎలాంటి ఆడియో ఉందో ఓసారి విందాం. మల్లేశ్వర మాట్లాడేది? లేదండి. ఎవరు? లక్ష్మీనా? మీరెవరు? నేను గిరి సార్. సార్ చెప్పండి సార్. ఏం ఎందుకు మీరు గలాడపడుతున్నారు? సార్ నా తప్పైతే ఏమి లేదు సార్. నేను నా హస్బెండ్ ఇంట్లో గొడవ పడుకుంటున్నాం. హలో, మీకు ఆమె చిన్ని గురించి మీకు తెలుసు, ఆమె ఎన్ని దానికి కూడా సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. నేను నా భర్త ఇంట్లో గొడవ పడుకుంటున్నాం, ఫ్యామిలీ మ్యాటర్. మల్లేశ్వరి ఏం చేసినాడు, వాళ్ళ వదినే కదా అని చూతురా వదిన ఎట్లా చేస్తుందో ఈ పాప, ఆడ చేర్పించిండేది నువ్వే కదా చిన్ని అక్క దగ్గర, ఇట్లా చేస్తుందని చెప్పేసి వాళ్ళ వదినకి ఫోన్ చేసుకున్నాడు సార్. చేసుకుని ఆయమ్మ మా ఇంటికాడికి వచ్చినప్పుడు చిన్ని అక్క మా ఇంటికాడ చూసింది ఆయమ్మని. చూసి మళ్ళీ ఎందుకు సార్ అట్లా చేస్తుంది అక్క? అంత న్యూసెన్సా సార్? ఎవరు ఏం లేదు సార్, అన్ని బయట పీకుతాను, మన దవలా కేసు బయట పీకుతాను, అందరిని ఎత్తిస్తాను ఇంట్లో. ఎత్తియండి, ఆ తర్వాత ఏముంటుంది సార్? ఎంతలా మేము ఊరుకునే ఉంటాం ఆడపిల్లలము. దవలా కేసు తీసినా ఇంకోరు కేసు తీసినా ఆయన కూడా రావాల్సిందే కదా సార్. అన్ని పీకుతుందంట, ఎవరు మీకు కదా పీకని సార్. అంత సీన్ ఏం లేదులే కానీ మీరు ఊరికి దాన్ని ఎందుకు పెద్దగా చేస్తున్నారు? చేసుకోలేదు సార్, మా తప్పు అయితే లేదు. మేమైతే ఒక నోరు ఎత్తి కూడా లేదు. అది నాకు గలాట జరుగుతుందని తెలిసే ఫోన్ చేసి అక్కడ నుంచి రా అని ఇంటికాడ ఎంత గలాట చేసిందంటే అంత గలాట చేసింది. మళ్ళీ మల్లేశ్వర ఇంటికాడికి పోయి చాలా గలాట చేస్తాను సార్. మల్లేశ్వర ఇంటికాడ గలాట చేస్తాంటేనే నాకు తెలిసి రాజేష్ ఫోన్ చేశాడు, నా ఇంత గలాట పడుతుంది, నా నువ్వు చెప్పున్నా వస్తుంది లేకుంటే రాదు, గట్టి గట్టిగా వస్తుంది అంటే
ఇట్లా గలాట్ అయితే మాత్రము ఇంకా నేను కూడా మొత్తం జరిగినవన్నీ ఓపెన్ కావాల్సి వస్తాను సార్. ఎందుకు నేను ఏమంటానంటే మా అట్లా కాదు అడుగు సార్. మించుకుంటే సార్ చాలా పోలీసు వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చేది ఏమేం చేస్తున్నది వాయిస్ తో రికార్డుతో ఎవిడెన్స్ తో నాకున్నాయి సార్, నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు వచ్చినారు పోలీసు వాళ్ళు? సార్ అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు నాకు తెలియలేమ్మా. ఇప్పుడు సార్. మళ్ళీ నన్ను ఇరికేద్దండి సార్, ఈ విషయంలో నన్ను ఇరికేద్దండి. నేను నిజం చెప్తున్నాను. ప్రతిరోజు సబ్జెక్ట్ పెట్టినప్పుడు మీరు ఏడన్నా బయట ఉన్నారు సార్, నేను వచ్చి కలుస్తాను మిమ్మల్ని. నేను స్టేషన్ దగ్గరే ఉన్నానమ్మా. ఇప్పుడు వద్దు కానీ నేను ఒక అర్ధ గంట అట్లా ఫోన్ చేస్తా. అప్పుడు వద్దులే. నేను ఒకటి చెప్పేది తల్లి, నేను రాజేష్ నాకు ఫోన్ చేసి సార్ ఇట్లా గలాట పడుతుందన్నా వచ్చి మల్లేశ్వరి దగ్గర, మీరు చెప్తాంటే వినడం లేదు, మీరు ఫోన్ చేసి చెప్పండి వస్తుంది అని అన్నాడు. అంటే నేను ఫోన్ చేస్తే గట్టి గట్టిగా కలుస్తాండే, ఎందుకమ్మా ఏం చేస్తున్నావు, ఎక్కడ గలాట పడుతున్నావు అంటే మీ లిమిట్స్ కాదు అది 4 లిమిట్స్ అన్నా. యా లిమిట్స్ అయినా ఫస్ట్ ముసుకున్నాను. ఫస్ట్ రూరల్ లో చేసింది సార్, చాలా న్యూసెన్స్ రూరల్ లో చేసింది మా ఇంటి దగ్గర. ఫస్ట్ నువ్వు వాటి నుంచి నోరు మూసుకుని ఇంటికాడికి రా అంటే పరిగెత్తుకుంటూ వస్తానని చెప్పింది. నేను ఆ లోపల మిమ్మల్ని ఏం జరిగిందని అడిగితే ఆయన్ని భయపడి చేయకంతే. నేనేమంటానంటే సార్ ఇది ఎట్లా అంటే ఆయమ్మ తడుముకుంటుంది. మీరు ఒకటి విషయం చెప్తాను, మీరు అందరూ కూడా గాల్లో దీపాలు లాంటి బతుకులు బతుకుతున్నారు. గలాటలు పెట్టుకుని మీరు ఎందుకు ఇది చేసుకుంటారు అని నేను అంటాను. సార్ గాల్లో దీపాలు పోతే సార్ ఇదే సెకండ్ మేమైతే పెట్టుకోలేదు. ఆయమ్మ మాకు వచ్చి పెట్టుకుంటుంది. ఆడపిల్లలతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు సార్. మేమేం తప్పు చేసాము? మేమేం తప్పు చేసాం? అవును సార్, అవును. ఇప్పుడు ఏమి నేను బెంగళూరుకి కోచింగ్ చేసుకోవాలి, ఇవన్నీ వద్దుమా నేను చేయలేను వెళ్ళిపోతానని చెప్పినాను. సరే ఎంతకాలం నేను ఇదే జీవితంలో బతకలేను కదా సార్. నేను ఆడపిల్ల, నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, చిన్న పిల్లలు. ఎవరు బతకలేరమ్మా. మళ్ళీ అంతే కదా సార్, ఇది ఎప్పుడుకోసారికి ఇది ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మేము ఎట్లా సార్, చిన్న బతుకులు సార్ మావి. నువ్వు ఏం చేసి ఉండాలంటే ఇవన్నీ చెప్పకుండా ఆయనకి తెంకొని వాళ్ళ ఎవరు నిన్ను అడిగేది, ఎవరు ఏమైనా పుట్టిన కూతుర్లు చెప్పకుండా కదా సార్. మా ఇంటికి వచ్చి అడిగింది, మా వాళ్ళని అడిగింది. మా వాళ్ళు చెప్పినారు రాదక్క మామూలు మన రిలేషన్ ఎట్లుంది, బాగున్నామంటే బాగున్నా మాట్లాడుకుందాం, తప్పేం లేదు. ఇట్లా పనులకు రాదు, ఇట్లా పనులకు రాదు, లక్షణంగా కోచింగ్ నేర్చుకుని పోతాను అని చెప్పినారు. రానన్నావని బాధ అమ్మకు. నేను రానన్నానని బాధ, మల్లేశ్వరి ఈ రోజు మా ఇంటికాడ కనపడినది బాధ. 24 గంటలు వాడమ్మంతంగా ఇదే పనులు చేసుకుంటా ఏం సార్ మేము ఏం సార్ మమ్మల్ని ఏమనుకుంటాను సార్? ఒకరా ఇద్దరు అన్ని తోడు ఎవరు పోయేది ఫస్ట్ మొదటికి? ఫస్ట్ నువ్వే పోతావులే కానీ అంతే కదా. వాడు రాజేష్ గారు ఆయమ్మ జయాన్ని మంగళాయమ్మని వేసుకొని వచ్చి మా ఇంటి ముందర కొడతాడు సార్. జయాని మంగళాయమ్మని ఇప్పుడే వాళ్ళు ప్లానర్ గా వచ్చినారు సార్. వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళే తిట్టుకుంటారు, అంత న్యూసెన్స్ చేసి నన్ను ఇల్లు ఖాళీ చేపిల్లనే అమ్మది. నువ్వు అదే ఇంట్లోనే ఉన్నావు ఇంకా? నాకు ఇల్లు దొరకక నేను సర్చింగ్ లో ఉన్నాను సార్ ఖాళీ చేయాలని. నీకు ఆ రోజు చెప్పినా కదా తల్లి ఖాళీ చేయాలని. నిజం సార్, ఇట్లా రోడ్డు మీదకి ఎక్కి చేస్తారని నేను అనుకోలేదు సార్. మల్లేశ్వరి వాళ్ళు మీరు బంధువులే కదా, మీ ఇంటికి తోడుకోండి సార్. అమ్మ మేమేం మాట్లాడకూడదు అంటుంది అమ్మ. ఎందుకు బాధ ఎందుకు ఆయమ్మకు? మీరు మాట్లాడితే ఆయమ్మకు వచ్చే నష్టం ఏముంది? మల్లేశ్వరి ఇవన్నీ వద్దనుకొని డ్రాప్ అయిపోయిందంట సార్, నాకు తెలియదు. నీకు విషయం చెప్తున్నా, 2 రోజులు 3 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి వెరైటీ కూడా ఇలా చేసినారు నాకు తెలుసు. చేస్తుంది కానిస్టేబుల్స్, రూరల్ కానిస్టేబుల్స్ వస్తున్నారు. ఆ ఇంటికాటికి కానిస్టేబుల్స్ వచ్చిన వీడియోతో సహా నా దగ్గర ఉంది సార్. గెలికినారా నన్ను ఏం చేస్తానో చేసినారు గీసినారు అన్ని అయిపోయినాయి. అవన్నీ మళ్ళీ బెడ్స్ కొట్టినాయి. వాడు కూడా తిట్టాడట ఫోన్ చేసి. అన్ని అయినాయి సార్, అన్ని అయిపోయినాయి. గుద్దం ముసుకొని ఇంకా ఆయనతో తెగదని మళ్ళీ నిన్ను కట్టుకుంటానేమో వచ్చి. నీకు ఫోన్ చేయడానికి కారణం ఏమంటే విషయం తెలిస్తే ఇమ్మిని భయపడిచ్చే అంతే. ఎవరు ఏం ఇప్పుడు నీ జీవితం నీ ఇష్టం తల్లి, నీ బతుకు నీ ఇష్టం. అన్యాయం కదా సార్, ఆడపిల్లలు ఇంటికాడికి వచ్చి న్యూసెన్స్ చేయడము. రానంటే న్యూసెన్స్ చేస్తారా? అవుమా, నీ మీద బతికింది నీతోనే 4 రూపాయలు తింది కదా, ఎందుకు అట్లా చెప్పండి? అంటే పొద్దున్న 2 కేసులు ఇస్తానని నేను చెయ్యనన్నాను సార్. నాకు ఇది వద్దనుకున్నాను. నేను నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. నా మాట వినమ్మా, నేను ఒక మాట చెప్తాను. నీకు ఆ రోజు చెప్పాలనిపించింది, చెప్పలేకపోయినాను. చెప్పండి సార్. ఫోన్ నెంబర్ నీదని నాకు తెలియదు. దయచేసి ఈ పనులకు దూరం ఉండి పాప. నిజం సార్, నేను అసలు దూరంగానే ఉంటే సార్. ఆల్రెడీ నేను ఇంతకు ముందు రూరల్లో చిక్కినప్పుడే అప్పటికే డ్రాప్ అయిపోయి నా ఇంట్లో నేనుంటే ఆయమ్మ నా ఇంటికి వచ్చి గెలికింది సార్ నన్ను. దయచేసి 2 రోజులు నువ్వు పక్కన పోతాలి నా మాట. నిజం సార్, నేనే ఉండకుండా బెంగళూరు వెళ్ళిపోదామని నేను ప్లాన్ లో ఉన్నాను. నేనేదో కోచింగ్ చేసుకుని నా బతుకు నేను బతుకుదాం లీగల్ గా నేనుంటే నేను రానని చెప్పినాను. ఇంత న్యూసెన్స్ సార్. ఏం చదివినావు? ఇంటర్ అయిపోయింది సార్. నేను బ్యూటీ డిప్లొమా కోర్స్ చేయాలనుకున్నాను సార్. ఒక్క నిమిషం 2 నిమిషాలు లైన్